అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మనోజ్ శ్యామ్ కుమార్. వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. మనం 10th క్లాస్కి సంబంధించి బయాలజీ లెసన్స్ సిరీస్ వైజ్గా చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ 10th క్లాస్లో బయాలజీ ఫస్ట్ లెసన్ లైఫ్ ప్రాసెసెస్ అనే చాప్టర్కి సంబంధించి పార్ట్ 1 వీడియో నేను ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నాను. మీలో కొద్దిమంది చూస్తున్నారు, ఇంకా చాలా మంది చూడాల్సి ఉంది. దయచేసి వీటిని మీరు తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఇవి కంటెంట్ నేర్పుతాయి మనకి. మనం క్వశ్చన్స్ చదివేసి దాన్ని బట్టి పట్టేసే కంటే మనం ఈ విధంగా కూలంకషంగా ఒక పాఠాన్ని క్లియర్గా నేర్చుకున్న తర్వాత క్వశ్చన్స్ చదివితే అది మనకి తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్స్కి చాలా ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు అవుతాం. ఓకేనా? దయచేసి ఎవరైనా చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో పార్ట్ 1 లింక్ ఖచ్చితంగా ఇస్తాను. చూడకపోతే చూసేయండి. అలాగే మన బ్యాక్లాగ్స్ బాబాయ్ వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది. అలాగే 10th క్లాస్కి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. సో ఈ రెండింటిలో కూడా వాట్సాప్ ఛానల్లో ఎవ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తుంది. క్లాస్తో సంబంధం లేకుండా, ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఎడ్యుకేషన్కి రిలేటెడ్ అయి ఉన్న ప్రతి అప్డేట్ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఆ ఛానల్లో వస్తాయి. ఓన్లీ 10th క్లాస్ రిలేటెడ్ సంబంధించిన కంటెంట్ అంతా కూడా 10th క్లాస్ గ్రూప్లో వస్తుంది. కాబట్టి ఈ గ్రూప్స్లో మీరు చేరాలనుకుంటే మీకు నచ్చిన గ్రూప్లో చేరండి. కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో రెండింటిలో కూడా నేను లింక్ని ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇష్టం వచ్చిన గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? సో అది ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ లైఫ్ ప్రాసెసెస్. దెర్ ఆర్ 4 మెయిన్ లైఫ్ ప్రాసెసెస్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ 10th క్లాస్ ఫస్ట్ లెసన్. సో మనం 10th క్లాస్కి సంబంధించి ఫస్ట్ లెసన్ లైఫ్ ప్రాసెసెస్. ఈ లైఫ్ ప్రాసెసెస్లో మనము ఒక 4 ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ల గురించి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో we already discussed the basic concept of nutrition, respiration, transportation and the last one excretion. Okay, these are the 4 important life processes which are important in our 10th class first lesson. Okay na? సో న్యూట్రిషన్ అంటే ఏంటో మనకి ఒక బేసిక్ కాన్సెప్ట్ అర్థమైంది. లాస్ట్ క్లాస్లో విన్న వాళ్ళకి అర్థమవుద్ది. ఒకవేళ మీరు చూడకపోతే ఇమీడియట్గా లింక్ను ఉపయోగించుకుని చూసి అప్పుడు మళ్ళీ ఈ పార్ట్కి వచ్చేసేయండి. ఓకేనా? డైరెక్ట్గా మీరు ఈ పార్ట్ నుంచి వింటే కొంచెం అర్థం కాదు. ముందు పార్ట్కి వెళ్ళి చూసేసి ఇక్కడికి వచ్చేసేయండి. ప్రతి 10th క్లాస్ విద్యార్థికి షేర్ చేయండి. వీడియోని చాలామంది ఎంతమంది చూస్తున్నారో అంతమందిని కూడా లైక్ చేయమని చెప్తున్నాను. అదే కదా సపోర్ట్ ఇవ్వడం అంటే. సపోర్ట్ ఇవ్వడం అంటే వేరేదేం కాదు కదా, డబ్బులు ఇవ్వడం కాదు కదా. సో మీరు చూస్తున్న వీడియోని ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎంతమంది అయితే వీడియోని చూస్తున్నారో అంతమంది కూడా వీడియోని లైక్ చేయండి. ఓకేనా? అదే నాకు మీరు ఇచ్చే సపోర్ట్. అది నాకు మరింత బూస్టప్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ డూ లైక్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఒకవేళ కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇకపై నుంచి మన ఛానల్లో వస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీకు సజెషన్గా, నోటిఫికేషన్గా వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక వెళ్ళిపోదాం చాప్టర్లోకి. మనం లైఫ్ ప్రాసెసెస్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఈ ప్రాసెస్లు ఏదైతే ఉన్నాయో 4 ప్రాసెస్లో వీటి గురించి జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకుని మనం పార్ట్ 1 ఎండ్ చేసాం. సో వీటి గురించి ఇన్ డీటెయిల్గా పార్ట్ 2లో నేర్చుకుంటామని చెప్పేశాను. సో అందులో భాగంగా ఈరోజు మనము న్యూట్రిషన్ దేని గురించి న్యూట్రిషన్ గురించి మనము డీటెయిల్డ్గా నేర్చుకుందాము. ఇక్కడి నుంచి వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఓకేనా? మర్చిపోతున్నారు చాలామంది, లైక్ చేయండి. ఓకే, న్యూట్రిషన్. వాట్ ఈజ్ న్యూట్రిషన్? అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ and it changes into simple form that can be observed. జాగ్రత్తగా వినండి. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఒక డెఫినేషన్ ఇచ్చాను న్యూట్రిషన్ అంటే ఏంటో. చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్. వాట్ ఈజ్ న్యూట్రిషన్? ఇన్ లాస్ట్ క్లాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ఫుడ్ తీసుకునే విధానాన్ని, ఫుడ్ తీసుకోవడాన్ని న్యూట్రిషన్ అంటామని చెప్పాను ఆల్రెడీ నేను.
ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏమి ఇచ్చాడు, ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ అండ్ ఇట్ చేంజెస్ ఇంటూ సింపుల్ ఫార్మ్. ఓకే, వీఆర్ టేకింగ్ ద ఫుడ్, వీఆర్ టేకింగ్ ద ఫుడ్, దట్ ఫుడ్ చేంజింగ్ ఇంటూ ది సింపులర్ ఫార్మ్. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అది మన లోపల ప్రాసెస్ ఏం జరుగుతుందంటే ఆ ఫుడ్ అంతా కూడా స్మాల్ పీసెస్ కింద బ్రేక్ డౌన్ అయిపోతుంది, స్మాల్ పీసెస్ కింద బ్రేక్ డౌన్ అయిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది, దట్ కెన్ బి అబ్జర్వ్డ్, అంటే మన బాడీ మనం తీసుకునే ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకునే విధంగా మన ఫుడ్ అనేది చేంజ్ అయిపోతుంది. అదే న్యూట్రిషన్. అర్థమైందా? ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ అండ్ ఇట్ చేంజెస్ ఇంటూ సింపుల్ ఫార్మ్ దట్ కెన్ బి అబ్జర్వ్డ్. ఇప్పుడు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ అనేది సింపుల్ ఫార్మ్ కింద బ్రేక్ డౌన్ అయిపోద్దంట. ఆ సింపుల్ ఫార్మ్ అంటే స్మాల్ పీసెస్ కింద కట్ అయిపోతుంది. ఆ కట్ అయిపోయిన పీసెస్ నుంచి మన బాడీ ఏం అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే కనుక న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటది. ఏం అబ్జర్వ్ చేసుకుంటది? న్యూట్రియంట్స్ ని మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటది. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఇప్పుడు న్యూట్రిషన్ అంటే ఏంటో? న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది అంటున్నారు కదా సార్, దెన్ వాట్ ఈజ్ న్యూట్రిషన్ సార్? వాట్ ఈజ్ న్యూట్రిషన్? మీకు రావచ్చు డౌట్. న్యూట్రియంట్స్ న్యూట్రియంట్స్ అంటున్నారు కదా సార్, ఏంటి న్యూట్రియంట్స్ అంటే? న్యూట్రిషన్ ఈజ్ నథింగ్ బట్ nutrients are chemical substances nutrients are chemical substances which are needed for nourishment. Which are needed for nourishment. ఓకే, మీకు అర్థమైంది అక్కడ డెఫినేషన్. న్యూట్రియంట్స్ ఆర్ కెమికల్ సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ నరిష్మెంట్స్. ఓకేనా? ఇక్కడ న్యూట్రియంట్స్ అనేవి ఏంటంట? కెమికల్ సబ్స్టాన్సెస్ అంట, కెమికల్ సబ్స్టాన్సెస్ అంట. అవి ఎందుకు ఉపయోగపడతాయి, అవి ఎందుకు కావాలి న్యూట్రియంట్స్ అనేవి? నరిష్మెంట్ కోసం. దేనికోసం? నరిష్మెంట్ కోసము. సార్ వాట్ ఈజ్ నరిష్మెంట్ సార్? నరిష్మెంట్ అంటే ఏంటి సార్? నరిష్మెంట్ అంటే గ్రోత్ అండ్ మెయింటెనెన్స్. గ్రోత్ అండ్ మెయింటెనెన్స్. మన బాడీయే కాదు, లివింగ్ ఆర్గనిజం బాడీ యొక్క గ్రోత్, అలాగా బాడీ యొక్క మెయింటెనెన్స్ కోసము, ఆ మెయింటెనెన్స్ రెండింటిని కలిపి మనం నరిష్మెంట్ అంటాము. ఈ నరిష్మెంట్ జరగాలి అంటే కనుక ఎవరు కావాలి? కెమికల్ సబ్స్టెన్స్ అయినటువంటి న్యూట్రియంట్స్ కావాలి. సో అవి న్యూట్రియంట్స్ అంటే. అర్థమైందా? ఈ న్యూట్రియంట్స్ లోకి ఏమొస్తాయి? ఆల్రెడీ నేను చెప్పాను. ప్రోటీన్స్ వస్తాయి న్యూట్రియంట్స్ లోనికి, ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అండ్ vitamins. These are all the nutrients. Okay, these are all the chemical substances which are needed for the nourishment. అర్థమైంది? అర్థం కాలేదా? Do you understood? ఫస్ట్ వన్ న్యూట్రిషన్ గురించి మనం స్టార్ట్ చేసాం టాపిక్, దాని గురించి డీటెయిల్డ్ గా నేర్చుకోబోతున్నాము. న్యూట్రిషన్ అంటే ఏంటో చెప్పాను. ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ తీసుకునే విధానాన్ని, మనం తీసుకున్న ఫుడ్ అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత సింపుల్ ఫామ్ లోకి మారిపోతుంది. మారిపోయిన తర్వాత ఆ సింపుల్ ఫామ్ లోకి మారిపోయిన తర్వాత అందులో ఉన్న న్యూట్రియంట్స్ ని మన బాడీ అనేది అబ్జర్వ్ చేస్తుంది. దట్ ఈజ్ న్యూట్రిషన్. నౌ వాట్ ఆర్ న్యూట్రియంట్స్? న్యూట్రియంట్స్ అంటే ఏంటి? న్యూట్రియంట్స్ ఆర్ కెమికల్ సబ్స్టాన్సెస్. న్యూట్రియంట్స్ అనేవి ఏంటంట? కెమికల్ సబ్స్టాన్సెస్. ఏంట న్యూట్రియంట్స్? ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అండ్ వైటమిన్స్. ఇవి దేనికి ఉపయోగపడతాయంట? విచ్ ఆర్ నీడెడ్ ఫర్ నరిష్మెంట్. నరిష్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రోత్ అండ్ మెయింటెనెన్స్. డూ అండర్స్టాండ్? ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైందా మీకు? ఇప్పుడు వై షుడ్ వి టేక్ ఫుడ్? మనం ఫుడ్ ఎందుకు తీసుకోవాలి? వై షుడ్ వి టేక్ ఫుడ్? మనము ఫుడ్ ఎందుకు తీసుకోవాలి? దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ పాయింట్ చూడండి, ఫుడ్ ఎందుకు తీసుకోవాలి అనే దానికి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ది ఫుడ్ కంటైన్స్ న్యూట్రియంట్స్.
ఫుడ్ కంటైన్స్ న్యూట్రియంట్స్. ఫుడ్ ఎందుకు తీసుకోవాలి మనము? వై షుడ్ వి కన్జ్యూమ్ ఫుడ్? వై షుడ్ వి కన్జ్యూమ్ ఫుడ్? మనము ఫుడ్ ఎందుకు తీసుకోవాలి? ఆహారాన్ని ఎందుకు తినాలి? ఎందుకు తీసుకోవాలి మనము? ఎందుకంటే ఆహారంలో ఏముంటాయంట? న్యూట్రియంట్స్ ఉంటాయి, పోషకాలు ఉంటాయి. ఆహారంలో ఏముంటాయి? న్యూట్రియంట్స్ ఉంటాయి. న్యూట్రియంట్స్ మీన్స్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, వైటమిన్స్, ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్. ఈ న్యూట్రియంట్స్ ఖచ్చితంగా కావాలా వద్దా మనకి బాడీకి? ఎస్, ఇట్ ఈస్ మచ్ నీడెడ్ బికాస్ the proteins the nutrients are responsible for the growth and maintenance in our body. Without these nutrients, growth and maintenance will not appear in our bodies. So nutrients are much needed. Okay, without taking food we cannot get the nutrients. So why we are consuming the food? Because food contains nutrients. This is the first use. What is the second one? Food contains energy. ఫుడ్ కంటైన్స్ ఎనర్జీ. ఫుడ్ ఫస్ట్ ఎందుకు తింటున్నామంటే న్యూట్రియంట్స్ కోసం. రెండోది ఎనర్జీ. మనకి ఎనర్జీ కావాలి కదా. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పనుల్లో కష్టపడుతూనే ఉంటాం. చదువుకోవడం ఒక పని, పరిగెత్తడం ఒక పని, మాట్లాడడం ఒక పని, నిలబడటం ఒక పని, తినడం ఒక పని, ఇలా వివిధ రకాల పనులు కూడా మనం పోయేటప్పుడు మనకి ఎనర్జీ కావాలా వద్దా? సో ఆ ఎనర్జీ ఎక్కడ దొరుకుతుంది? మనం తీసుకునే ఆహారంలో, ఫుడ్లో లభిస్తుంది. కాబట్టి ఫుడ్ కంటైన్స్ ఎనర్జీ. రెండోది సెల్ రిపేర్. మూడోది ఏంటి? సెల్ రిపేర్. ఓకే, మన బాడీ అనేది వివిధ గ్రూప్ ఆఫ్ సెల్స్ ద్వారా కన్స్ట్రక్ట్ అయింది. మనం తెలుసుకున్నాం ఎర్లియర్ క్లాసెస్ లో. ఓకే, మన బాడీ అంతా కూడా ఎలా కన్స్ట్రక్ట్ అయింది? గ్రూప్ ఆఫ్ సెల్స్ టుగెదర్ అయ్యి మన బాడీ అనేది కన్స్ట్రక్ట్ అయింది. సో మన బాడీలో చాలా సెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సెల్స్ ఎప్పుడైనా డ్యామేజ్ అయ్యాయి అనుకో, లేదా సెల్స్ లో ఏదైనా ప్రాబ్లమే వచ్చింది అనుకో, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ లో ఉన్నటువంటి ఎనర్జీ ద్వారా కానీ, ఆ ఫుడ్ లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ద్వారా కానీ ఈ సెల్స్ లో వచ్చిన ప్రాబ్లం ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోద్ది, ఆటోమేటిక్ గా రిపేర్ అయిపోద్ది. అందుకనే మనం ఫుడ్ తీసుకుంటున్నాం. అర్థమైంది? అర్థం కాలేదా? మనం ఫుడ్ తీసుకోకపోతే మన బాడీలోకి ఏమి ఎనర్జీ ఉండదు, న్యూట్రియంట్స్ ఉండవు. అప్పుడు సెల్స్ లో ప్రాబ్లం వచ్చినా రిపేర్ జరగదు. అర్థమైంది? అర్థం కాలేదా? సో దీస్ ఆర్ ద 3 యూజెస్ వై షుడ్ వి కన్జ్యూమ్ ఫుడ్ అనే క్వశ్చన్ కి. నాలుగోది ఏంటంటే ఇంప్రూవింగ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇంప్రూవింగ్ ఇమ్యూన్ సిస్టమ్. వి నో దట్ ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడైనా మన బాడీని డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ అటాక్ చేసినప్పుడు, ఇమ్యూన్ సిస్టమ్ మీద అటాక్ చేసినప్పుడు, ఇమ్యూన్ సిస్టమ్ కనుక స్ట్రాంగ్ గా పటిష్టంగా ఉంటే ఆ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ పై తిప్పు కొట్టి మనల్ని హెల్దీగా ఉంచుతాయి. అర్థమైందా? సో వితౌట్ ప్రాపర్ ఇమ్యూన్ సిస్టమ్ దే విల్ నాట్ ఫాట్ విత్ ద డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్. అప్పుడు డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ అనేవి అంటే వ్యాధిని కలగజేసే ఈ క్రిములు ఏదైతే ఉన్నాయో ఆ ఇమ్యూన్ సిస్టమ్ పై పోరాడి గెలిచి మనల్ని అనారోగ్యానికి పాలు చేస్తాయి. అర్థమైందా? సో మనం అలాంటి ఆర్గానిజమ్స్ ఏదైనా వ్యాధిని కలగజేసే క్రిములు ఏవైతే ఉన్నాయో, లేదంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం జయించాలి అంటే కనుక ఇంప్రూవింగ్ ఇమ్యూన్ సిస్టమ్. మనం ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇంప్రూవ్ అవ్వాలంటే ఫుడ్ తీసుకోవాలి. సో ఫుడ్ ఎందుకు తీసుకోవాలనే దానికి 4 చెప్పాను నేను, ఇంపార్టెంట్. అర్థమైందా? ఎక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను. ఫస్ట్ న్యూట్రిషన్ అంటే ఏంటో చెప్పాను. రెండోది న్యూట్రియంట్స్ అంటే ఏంటో చెప్పాను. ఆ న్యూట్రియంట్స్ లోకి ఏమొస్తాయని చెప్పాను. నెక్స్ట్ వై షుడ్ వి కన్జ్యూమ్ ఫుడ్ అనే దానికి 4 ఆన్సర్స్ చెప్పాను. మనం ఫుడ్ ఎందుకు తీసుకోవాలి అనే దానికి 4 ఆన్సర్స్ చెప్పాను. ఓకేనా? మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోకపోతే రాసుకోండి. రాసుకోవడం వల్ల అది చాలా సబ్జెక్ట్ మనకు తెలియకుండానే మన బ్రెయిన్లోకి వెళ్తుంది. అర్థమైందా? మామూలు టాపిక్ వినేసే కంటే టాపిక్ వినేస్తారు బాగానే ఉంటుంది, విన్నంతసేపు అర్థం అవుతుంది, కానీ ఒక 2 days అయిపోయిన తర్వాత మనకేమీ అర్థం కాదు. కాబట్టి నోట్స్ కూడా ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నామో రన్నింగ్ నోట్స్, ప్రతి పాయింట్ కూడా, ప్రతి పిన్ పాయింట్ కూడా మనం మిస్ అవ్వకుండా వినడానికి ప్రయత్నం చేస్తాం, అర్థం చేసుకుని వినడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అదొక 2 days 1 week తర్వాత మళ్ళీ ఒకసారి నోట్స్ని చెక్ చేసాం అనుకోండి, మళ్ళీ మనము ఈ లెసన్ వింటున్నప్పుడు ఎంత నాలెడ్జ్ అయితే సంపాదించామో మళ్ళీ అంత నాలెడ్జ్ కూడా రీగెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్రిపేర్ యువర్ రన్నింగ్ నోట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకే,
ఈ న్యూట్రిషన్ తీసుకునే మోడ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్ని రకాలుగా మనం న్యూట్రిషన్ తీసుకోవచ్చు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ సార్ హౌ మెనీ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఆర్ దేర్. దేర్ ఆర్ టూ మోడ్స్ ఆఫ్, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఆర్ దేర్. ఓకేనా, దేర్ ఆర్ టూ కైండ్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఇది మీ 10th క్లాస్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ లెసన్ నుంచి ఒక టేబులర్ ఫామ్ క్వశ్చన్ అడుగుతాడు, అంటే డిఫరెన్సెస్ క్వశ్చన్ అడుగుతాడు. అది ఆటోట్రోపిక్ హెటోట్రోపిక్ అవ్వచ్చు, ఆర్టరీస్ వెయిన్స్ అవ్వచ్చు, ఏరోబిక్ రెస్పిరేషన్ ఎన్రోబిక్ రెస్పిరేషన్ అవ్వచ్చు, జైలమ్ అండ్ ఫ్లోయమ్ అవ్వచ్చు, బ్లడ్ అండ్ లింఫ్ అవ్వచ్చు, సింగిల్ సర్క్యులేషన్ డబుల్ సర్క్యులేషన్ అవ్వచ్చు. వీటిలో నుంచి ఖచ్చితంగా మీ ప్రీఫైనల్కి, మీ SA1కి, FA1కి, అలాగే గ్రాండ్ టెస్ట్కి, పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ క్వశ్చన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ మాత్రం పక్కాగా వస్తుంది, నో డౌట్. రానున్న రోజుల్లో ప్రతి లెసన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇస్తాను, మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. 10th క్లాస్కి సంబంధించి మీరు వరి అవ్వద్దు, నేను చూసుకుంటా అంతా కూడా. ఓకే, ఇక్కడ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఇంకో రకం కూడా ఉంది ఇక్కడ, అది నేను చెప్తాను. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ డిఫరెన్స్ క్వశ్చన్లో ఇది కూడా ఒకటే, ఇది కూడా పడడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద సెకండ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్? హెటిరోట్రోపిక్. హెటిరోట్రోపిక్ nutrition. Heterotropic nutrition. These are the two modes of nutritions. How many types of modes of nutritions are there? How many modes of nutritions are there? Two types of modes of nutritions are there. First one, autotropic nutrition. What is the second one? Heterotropic nutrition. Okay, heterotropic nutrition. Now let us discuss about autotropic nutrition. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. మనం ఈ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి తర్వాత మాట్లాడదాము. ఫస్ట్ ఈ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి జాగ్రత్తగా మాట్లాడదాము. మీరు ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటూ జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అక్కర్స్ ఇన్ ఆటోట్రోప్స్. ఇవి ఎక్కడ జరుగుతాయంట? ఆటోట్రోప్స్. అక్కర్స్ ఇన్ autotrophs. Autotropic nutrition occurs in autotrophs. సార్ ఓకే, ఆటోట్రోప్స్ లో జరుగుతాయి. అసలు ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి సార్? ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ preparation, the process of preparation or synthesized, the process of preparation or synthesized of food material by the autotrophs. By the autotrophs is called autotropic nutrition. అర్థమైందా? The process of preparation or synthesized of food material by the autotrophs. ఆటోట్రోప్స్ ద్వారా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోబడితే, వాటికి అవే సొంతంగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటే వాటినే మనము ఏ న్యూట్రిషన్ అంటాము? ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాము. సార్ ఆటోట్రోప్స్ ద్వారా అంటున్నారు కదా, ఆటోట్రోప్స్ మీన్స్, ఆటోట్రోప్స్ అంటే ఏంటి సార్? ఆటోట్రోప్స్ ఈజ్ నథింగ్ బట్ living things that can prepared own food. ఓకే, లివింగ్ థింగ్స్ వాటికి అవే ఓన్ ఫుడ్ ని తయారు చేసుకునే వాటిని ఏమంటామంటే ఆటోట్రోప్స్ అంటారు. సో ఆ లివింగ్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో, మరి వాటికి అవే ఆహారాన్ని ప్రిపేర్ చేసుకునే లివింగ్ థింగ్స్ ఏంటి చెప్పాలి, ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఎవరిలో జరుగుతుంది? ప్లాంట్స్. Plants are one of the autotrophs. And bacteria.
Bacteria is one of the autotrophs. So these are plants and bacteria are the autotrophs. By these autotrophs, the food is prepared by itself. So that nutrition is called autotrophic nutrition. ఈ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ లో ప్లాంట్స్ ద్వారా బ్యాక్టీరియా ద్వారా అంటే వీటి యొక్క ఫుడ్ ఇవే తయారు చేసుకుంటాయి, ఎవరి మీద ఆధారపడవు. ప్లాంట్స్ వాటికవే ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి, బ్యాక్టీరియాస్ వాటికవే ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. వాటికవే ఏదైతే లివింగ్ థింగ్స్ లేదా లివింగ్ ఆర్గానిజమ్స్ వాటికవే ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయో ఆ ప్రాసెస్ నే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు. మరి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే మనకు క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? మనం సెపరేట్ గా మళ్ళీ దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. దీనికి ఆపోజిటే ద ప్రాసెస్ ఆఫ్ మనం ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం అయితే లేదు హెటరోట్రోప్స్ గురించి. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి సొంతంగా. మరి హెటరోట్రోప్స్ లో దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ అండ్ దే కెన్ డిపెండ్ అపాన్ అదర్ ఆర్గానిజమ్స్. Autotrophs they can prepare their own food, but heterotrophs they cannot prepare their own food. What are the examples of the autotrophic nutrition? చెప్పాలి, ప్లాంట్స్ అండ్ బ్యాక్టీరియా. మరి హెటరోట్రోప్స్ కి ఎగ్జాంపుల్ ఎవరు? యానిమల్స్. ఎవరండి? యానిమల్స్. అర్థమైంది అర్థం కాలేదు ఇక్కడ వరకు? సో ఈ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను నేను. autotrophic nutrition occur in autotrophs. What are autotrophs? Living things that can prepare own food. లివింగ్ థింగ్స్ ఎవరైతే ఉన్నారో ఆ లివింగ్ థింగ్స్ ఎవరు మనకి? ప్లాంట్స్, బ్యాక్టీరియా. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళే ఓన్ గా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటారు. అలా వాళ్ళకి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ నే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అన్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇందులో ప్రిపరేషన్ ఆర్ సింథసిస్ ఆఫ్ ఫుడ్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ మనం ఆల్రెడీ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అని చెప్పుకున్నాం కదా. ఆ ప్లాంట్స్ వాటికి అవే సొంతంగా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయని చెప్పాను కదా. సో ప్రిపేరింగ్ ఆర్ సింథసిస్ ఆఫ్ ఫుడ్ ఇన్ ప్లాంట్స్, వాటికి అవే సొంతంగా ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాయి, అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ని ఏమంటారు, వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ ద ప్రాసెస్. సో ఇవన్నీ కూడా లెట్ us డిస్కస్ నౌ. సో డూ యూ హ్యాడ్ అబౌట్ ద నేమ్ ఫోటోసింథసిస్? Photosynthesis. Okay, photosynthesis is nothing but the process of preparing of food material by the plants with the help of sunlight. Sunlight సహాయముతో ప్లాంట్స్ వాటికవే ఫుడ్ ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ నే ఫోటోసింథసిస్ అంటారు. ఏమంటారు? ఫోటోసింథసిస్ అంటారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫోటో అంటే ఏంటి? ఫోటో అంటే మనం తీసుకునే ఫోటోనా? నో. ఇక్కడ ఫోటో అంటే లైట్. సింథసిస్ అంటే ప్రిపేరింగ్ ఫుడ్. ఓవరాల్ గా ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ప్రిపేరింగ్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. ప్రిపేరింగ్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. ప్లాంట్స్ అనేవి వాటికవి సొంతంగా ఆహారం తయారు చేసుకుంటాయి. వేటి సహాయంతో ఆహారం తయారు చేసుకుంటాయి? సన్లైట్ సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆ ప్రాసెస్ నే ఫోటోసింథసిస్ అంటాము. ఓకే సార్, వేర్ ద ఫోటోసింథసిస్ విల్ పర్ఫార్మ్? ఎక్కడ ప్లాంట్స్ లో ఎక్కడ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది? వేర్? ఎక్కడ జరుగుతుంది? చెప్పాలి. ఎక్కడ జరుగుతుంది మీకు తెలుసా? చెప్పాలి. ప్లాంట్స్ లో ఎక్కడ జరుగుతుంది? విచ్ ఈస్ ద గ్రీన్ పార్ట్ ఇన్ ద ప్లాంట్? ప్లాంట్స్ లో గ్రీన్ కలర్ పార్ట్ ఏదైనా ఉందా? ఎస్, లీవ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి? గ్రీన్ కలర్ లో ఉంటాయి. సో గ్రీన్ కలర్ లో ఉండడానికి, లీవ్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ లో ఉండడానికి గల కారణం ఏంటి? దాంట్లో ఒక కలర్డ్ పిగ్మెంట్ ఉంది. గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ పేరే క్లోరోఫిల్.
ఏం పేరు? క్లోరోఫిల్. పక్కన రాస్తున్నాను చూసుకోండి. క్లోరోఫిల్ ఏంటిది? గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్. ఓకే, ప్లాంట్ లో లీవ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంట? గ్రీన్ కలర్ లో ఉన్నాయి. అలా గ్రీన్ కలర్ లో ఉండడానికి గల కారణం ఏంటి? దెర్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఇన్ ద లీవ్స్. ద పిగ్మెంట్ నేమ్ ఈస్ క్లోరోఫిల్. ఇప్పుడు ఎప్పుడైనా మనం దేనికోసమైనా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకు బ్లడ్ వస్తుంది, లేదంటే మనకు ఒక్కొక్కసారి అత్యుత్సాహం ఎక్కువైపోయి ఎవరి కోసం ఇలా బ్లేడ్ ఇచ్చి కోసేసుకుంటూ ఉంటాం. అప్పుడు జల 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 పాతం నువ్వు అన్నట్టుగా ఏం కారుతుంది? రక్తం కారుతుంది. ఆ రక్తం ఏ రంగులో ఉంటుంది? బ్లడ్ ఈజ్ ఇన్ రెడ్ కలర్. వై ఇట్ ఈస్ ఇన్ రెడ్ కలర్? బికాస్ ఆఫ్ ద రెడ్ కలర్ పిగ్మెంట్ హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ అనేది మన బ్లడ్ లో ఉండడం ద్వారా, హీమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ మన బ్లడ్ లో ఉండడం ద్వారా, because of the presence of the pigment hemoglobin, the blood is appeared in red color. అర్థమైందా? హీమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ మన బ్లడ్ లో ఉండడం వల్ల మన బ్లడ్ అనేది ఏ కలర్ లో కనిపిస్తుంది? రెడ్ కలర్ లో కనిపిస్తుంది. ఓకేనా? మీరు ఎప్పుడైనా కాక్రోచ్ ని, బొద్దింకిని చంపి చూడండి, దాని రక్తం ఏ కలర్ లో ఉంటుందో ఒకసారి మీరు ఆ ప్రయోగం చేసి చంపి లేదంటే మీరు ఎక్కడైనా చనిపోతున్నప్పుడు చూసి నాకు అది ఏ కలర్ లో ఉంటుందో బ్లడ్ నాకు కామెంట్ చేయండి, మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేద్దాం ఇప్పుడు. సో ఈ గ్రీన్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో ప్లాంట్ లో లీవ్స్, ఆ లీవ్స్ లో జరుగుతుంది అనమాట. ఎవరు? లీవ్స్ లో జరిగేది ఏంటి? ఏ ప్రాసెస్? ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు లీవ్స్ లో జరుగుతుంది. ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? లీవ్స్ లో జరుగుతుంది. అర్థమైంది? అర్థం కాలేదా? జాగ్రత్తగా వినాలి. ఆ లీవ్స్ లోనే క్లోరోఫిల్ ఉంటది కదా. ఆ క్లోరోఫిల్ ఎక్కడ ఉంటదంటే కనుక లీవ్స్ లో క్లోరోప్లాస్ట్ అనే ఒక భాగం ఉంటుంది. క్లోరోప్లాస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆ క్లోరోప్లాస్ట్ లోపల ఎవరుంటారు? క్లోరోఫిల్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇదంతా కూడా లీఫ్. ఇది ఫస్ట్ భాగం లీఫ్ అనుకోండి. లోపల ఎవరుంటారు? ఇది లీఫ్. లోపల ఎవరుంటారు? క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్. ఆ లోపల ఎవరుంటారు? క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ వల్లే గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి మనకి లీవ్స్ అన్ని కూడా. అర్థమైంది? అర్థం కాలేదా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ద ప్రాసెస్ ఆఫ్, అప్పుడు ప్లాంట్స్ అన్ని కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ నేమ్ చెప్పారు, ఫోటోసింథసిస్ అన్నారు. ఫోటోసింథసిస్ లో ఫోటో అంటే లైట్ అని చెప్పారు, సింథసిస్ అంటే ప్రిపేరింగ్ ఫుడ్. అంటే ఓవరాల్ గా ఫోటోసింథసిస్ మీన్స్ ప్రిపేరింగ్ ఆఫ్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్ అని చెప్పారు సార్. వెరీ గుడ్, బాగుంది. ఇక్కడ వరకు మాకు చాలా బాగా అర్థమైంది. ఇప్పుడు అది ఎక్కడ జరుగుతుందనే క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా వేర్ ఇట్ విల్ హ్యాపెన్స్, వేర్ ఇట్ విల్ హ్యాపెన్స్, ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అప్పుడు అడిగినప్పుడు లీవ్స్. లీవ్స్ అన్నారు సార్. ప్లాంట్ చూసుకుంటే ఓవరాల్ గా ప్లాంట్ లో గ్రీన్ కలర్ పార్ట్ ఏదంటే కనుక లీవ్స్. ఆ లీవ్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి అంటే గల కారణం ఏంటో కూడా మీరు చెప్పారు. ఏంటి? క్లోరోఫిల్ అనే గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంది. అందులో క్లోరోఫిల్ అనే గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉండడం వల్ల అవన్నీ కూడా ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నాయని చెప్పారు. సో ఆ ఆకుపచ్చ రంగులో కనిపించే లీవ్స్ లోనే ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరుగుతుందని చెప్పారు. ఇక్కడ వరకు క్లియర్ సార్. సార్, ఇప్పుడు ఫోటోసింథసిస్ జరగడానికి వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్? వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్? ఏమి కావాలి సార్? ఇప్పుడు మనం పులిహోర వండుకుంటాం. పులిహోర వండుకున్నప్పుడు కొన్ని సామాన్లు కావాలి కదా. ఒక కరివేపాకు కావాలి, పోపులు కావాలి, పప్పులు కావాలి, ఉప్పు కావాలి, కారం కావాలి, పసుపు కావాలి, రైస్ కావాలి, ఇలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. అలాగే ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరగడానికి ఏమి కావాలి సార్? వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్? చెప్తాను, జాగ్రత్తగా వినండి. Materials required for the photosynthesis. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఫోటోసింథసిస్. ఫస్ట్ వన్ CO2. ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ మెటీరియల్ ఏంటి? ఫోటోసింథసిస్ అనే టు పర్ఫార్మ్ ద ప్రాసెస్ ఫోటోసింథసిస్. ఫస్ట్ మెటీరియల్ ఐ am telling that CO2. Okay, CO2 is the material is required to perform the
photosynthesis process. What is the second material, sir? H2O. What is the third material? Sunlight. What is the fourth material? Chlorophyll. These are the materials required. That's enough. These are the materials required to perform photosynthesis. Sir, CO2 అంటున్నారు. CO2 అంటే ఏంటి? CO2 is nothing but కార్బన్ డయాక్సైడ్. ఏమంటారు? కార్బన్ డయాక్సైడ్. నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు కదా అని పీల్చుకుంటున్నావు కదా, నువ్వు మళ్ళీ విడిచిపెడతావు కదా, ఆ విడిచిపెట్టినప్పుడు నీ బాడీలోంచి బయటకు వచ్చే గ్యాసే కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్ కావాలంట దేనికి? టు పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. వాట్ ఇస్ ద సెకండ్ వన్? సార్ H2O. H2O అంటే ఏంటి సార్? వాటర్. వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా H2O. H2O అంటే ఏంటి? వాటర్. వాట్ ఇస్ ద థర్డ్ వన్? సన్లైట్. సన్లైట్, సూర్యుడి నుంచి డైరెక్ట్ గా మనకు లభించేది ఏంటి? సన్లైట్. ఇక లాస్ట్ వన్ క్లోరోఫిల్. నేను ఆల్రెడీ చెప్పాను, క్లోరోఫిల్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్. ఓకే, గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద క్లోరోప్లాస్ట్. వేర్ ద క్లోరోప్లాస్ట్ ఈస్ ప్రెసెంట్? క్లోరోప్లాస్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద లీఫ్. లీఫ్ లోపల ఉండేది క్లోరోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్ లోపల ఉండేది క్లోరోఫిల్. ఆ క్లోరోఫిల్లే ఈ ఆకులన్నింటికి కూడా ఆకుపచ్చ రంగుని కలగజేస్తుంది. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైంది? అర్థం కాలేదా? సార్, CO2 అనేది ప్లాంట్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటది? H2O అనేది ప్లాంట్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటది? సన్లైట్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటది? క్లోరోఫిల్, ఈ మెటీరియల్స్ అన్ని కూడా ప్లాంట్ లోకి ఎలా పోతాయి సార్ అంటే కనుక, ఇప్పుడు నీ లోపలికి ఆక్సిజన్ పోతుంది అండ్ CO2 బయటకు వస్తుంది. హౌ ఇట్ విల్ హ్యాపెన్స్? ఎవరు గుండా పోతున్నాయి? నీకు నోస్ ఉంది కదా, నోస్ ఉంది కదా, నీ ముక్కు గుండానే ఆక్సిజన్ పోతుంది, నీ ముక్కు గుండానే CO2 వస్తుంది. అలాగే మొక్కలకి ముక్కులాగా పనిచేసేవి ఏంటంటే కనుక స్టొమాటా. ఏంటంట? స్టొమాటా. ఏంటది? స్టొమాటా. నీకు ముక్కు ఎలాగో మొక్కలకి స్టొమాటా అలాగనమాట. సో దీని గుండానే CO2 పోవాలి, O2 రావాలి, CO2 పోవాలి. అర్థమైంది? అర్థం కాలేదా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్టొమాటా ఇది ఎక్కడ సార్? ఏంటి సార్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే కనుక, ఎప్పుడైనా లీఫ్ని తీసుకుని లీఫ్ని మనం హాఫ్ కట్ చేసిన తర్వాత ఆ హాఫ్ కట్ చేయగా మనకి ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ని ఎప్పుడైతే మైక్రోస్కోప్ లో మనం చూసామో మనకి ఒక ఆకారం కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా అంటే ఇది మనకి మామూలుగా పైకి అయితే కనిపించదు, కానీ ఎప్పుడైతే మైక్రోస్కోప్ లో చూసామో ఆకు క్రాస్ సెక్షన్ మనం చూసినప్పుడు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా క్లోరోప్లాస్ట్లు. ఈ రౌండ్ గీసాం కదా, ఇవన్నీ కూడా క్లోరోప్లాస్ట్లు. చూడండి ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో స్టొమాటల్ పోర్స్. స్టొమాటల్ పోర్స్, ఈ స్టొమాటల్ పోర్స్ ద్వారానే, ఇది స్టొమాటో అంటే, స్టొమాటల్ పోర్స్ ద్వారానే మనకి CO2 అనేది లోపలికి వెళ్తుంది. ఈ స్టొమాటోని చుట్టూ కూడా ఏమి కప్పేసి ఉన్నాయి? గర్డ్ సెల్స్ అంటారు వీటిని. ఏ సెల్స్ అంటారు? GUARD, గర్డ్ సెల్స్. ఓకేనా? ఆ వాటిలోనికి వాటర్ ఎప్పుడైతే వెళ్ళిందో అవి చూడండి జాగ్రత్తగా, వాటిలోనికి వాటర్ ఎప్పుడైతే వెళ్ళిందో అవి ఎలా ఉబ్బుతాయి. అలా ఉబ్బినప్పుడు ఆ గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. సో ఈ గ్యాప్ ఏదైతే ఏర్పడిందో ఆ గ్యాప్ లో నుంచి ఆక్సిజన్ అలాగే CO2 ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవి మళ్ళీ వాటర్ ఎప్పుడైతే యూటిలైజ్ అయిపోయిందో అవి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాయి. అర్థమైందా? సో ఈ స్టొమాటల్ పోర్స్ అనేవి ఎవరి కంట్రోల్లో ఉంటాయి? గర్డ్ సెల్స్ యొక్క కంట్రోల్లో ఉంటాయి. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇదంతా కూడా ఎక్కడ కనిపిస్తుంది? మనకి లీఫ్ లోనే ఉంటది. లీఫ్ లో మనకి చూడగానే కనిపించవు. లీఫ్ ని మనం అలా అడ్డంగా కోసిన తర్వాత మైక్రోస్కోప్ లో దాని ఎడ్జ్ ని క్రాస్ సెక్షన్ చేసి ఆ ఎడ్జ్ ని మైక్రోస్కోప్ లో మనం చూసినప్పుడు మనకి ఇది అంతా కూడా కనిపిస్తుంది అనమాట. ఇన్ని చాలా పార్ట్స్ ఉంటాయి అందులోనే. దాంట్లో మనకి ముఖ్యమైనది స్టొమాటా. స్టొమాటా చుట్టూ ఎవరుంటారు? గర్డ్ సెల్స్. ఆ స్టొమాటా గుండానే మనకి CO2, O2 ఎక్స్చేంజ్ అవుతాయి ప్లాంట్స్ లో. మనకి నోస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి H2O.
H2O అంటే వాటర్ విల్ అబ్జర్వ్ బై ద రూట్స్. ఓకే, ప్లాంట్ కి రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ భూమిలో నుంచి నీరుని ఆ రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. ఆ విధంగా ప్లాంట్ కి వాటర్ వస్తుంది. అందుకని నువ్వు ఒక్కొక్కసారి మొక్కను వేస్తావు కానీ నీరు వేయవు. ఆ నీరు వేయకపోయినా అది చనిపోదు, ఎందుకంటే కనుక ఇట్ విల్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్. అది సాయిల్ లో నుంచి మొత్తం నీరంతా కూడా ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ విధంగా అది ప్లాంట్ పార్ట్స్ అన్నింటికి కూడా సరఫరా చేసుకుంటుంది. ఇట్ విల్ సప్లై ద వాటర్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఓకే, నెక్స్ట్ సన్లైట్. సార్ సన్లైట్ డైరెక్ట్ గా ప్లాంట్ లో ఎవరు తీసుకుంటారు? హూ విల్ రిసీవ్? క్లోరోప్లాస్ట్. సన్లైట్ ప్లాంట్స్ మీద పడతా ఉంటది, పడిపోయినప్పుడు ప్లాంట్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకోదు. లీఫ్ లో ఉండే పార్ట్ చెప్పాను కదా క్లోరోప్లాస్ట్, ఆ క్లోరోప్లాస్ట్ ఇట్ విల్ రిసీవ్ ద సన్లైట్. ఓకేనా? నెక్స్ట్ క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే కనుక CO2 H2O ఈ రెండు కలిపి ఒక ఫుడ్ మెటీరియల్ ప్రిపేర్ చేయడానికి ఇది దోహదపడుతుంది అనమాట. క్లోరోఫిల్ అనేది CO2 H2O ఇవేంటి రిక్వైర్డ్ మెటీరియల్స్ కదా ఫోటోసింథసిస్ జరగడానికి. ఈ రెండిటి మధ్య రియాక్షన్ జరిగి మనకి ఫుడ్ మెటీరియల్ ఫామ్ చేయడానికి ఈ క్లోరోఫిల్ అనేది ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుందో ఒక రియాక్షన్ ద్వారా చూపిస్తాం. ఫోటోసింథసిస్ రియాక్షన్ మీ అందరికీ తెలుసు. ఫోటోసింథసిస్ రియాక్షన్. ఓకే, ఇక్కడ నేను బ్యాలెన్సింగ్ ఏం చెప్పండి, డైరెక్ట్ గా రియాక్షన్ వేస్తాను. బ్యాలెన్సింగ్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాను. అది చూడండి, అది చూసి బ్యాలెన్సింగ్ కావాల్సి వస్తే మీరు ఇందులో నేర్చుకోండి. ఓకేనా? రియాక్షన్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. 6CO2 ప్లస్ 12H2O గివ్స్ రైస్ టు, ఓకే, ఇంకేం కావాలి? ఈ సింబల్ సన్లైట్, కింద క్లోరోఫిల్. ఓకే, ఇవన్నీ కూడా ఈ యారో ఏదైతే ఉందో దాని ముందున్న అన్ని కూడా రిక్వైర్డ్ మెటీరియల్స్ అనమాట ఫోటోసింథసిస్ కి. తర్వాత ఏం ఫామ్ అవుతుంది? C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O. ఓకేనా? దిస్ ఈస్ ద రియాక్షన్. ఇదంతా కూడా మీరు బై హార్ట్ చేసేయాలి. ఓకేనా? బై హార్ట్ చేసేయడానికి ఏముండదు, ఈజీగా చెప్తాను చూడండి. photosynthesis, what are the materials required to perform the photosynthesis? CO2 H2O. See, CO2 H2O. What are the rest of the materials? Sunlight, chlorophyll. So sunlight and chlorophyll. అంతే కదా. యారో మార్క్ ఏదైతే ఉందో దాని యువతలంతా కూడా రిక్వైర్డ్ మెటీరియల్స్ ఫోటోసింథసిస్ జరగడానికి. ఓకే, యారో తర్వాత ఉన్నవన్నీ కూడా C6H12O6 అంటే ఏంటి? ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్, ఈ వాటర్, ఈ సన్లైట్, ఈ క్లోరోఫిల్ 4 కలిసి రియాక్షన్ జరిగి ప్లాంట్ లో ఫుడ్ మెటీరియల్ సృష్టించాయి. ఆ ప్లాంట్ లో ఉన్న ఫుడ్ మెటీరియల్ C6H12O6 అంటే గ్లూకోజ్. ఏం పేరు? గ్లూకోజ్. దట్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఓకే, మనకు మామూలు ఫుడ్ ఉంటుంది కదా, అలా ప్లాంట్స్ లో ఫుడ్ ఏంటంటే గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఎండ్ ప్రొడక్ట్స్ అంటారు వీటన్నిటిని కూడా, రిక్వైర్డ్ మెటీరియల్స్. ఈ ఆరోమార్క్ తర్వాత అన్ని కూడా ఇవన్నీ కూడా ఎండ్ ప్రొడక్ట్స్. ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటని అడిగినప్పుడు గ్లూకోజ్, ఆక్సిజన్, వాటర్. గుర్తుపెట్టుకోవాలి. మనకి అంతా బాగుంటుంది కానీ ఎండ్ ప్రొడక్ట్స్ లో ఆక్సిజన్ వస్తుందా, CO2 వస్తుందా? అదే కన్ఫ్యూజన్. గుర్తుపెట్టుకోండి, రిక్వైర్డ్ మెటీరియల్స్ లోనే CO2 ఉంటుంది, ఎండ్ ప్రొడక్ట్స్ లో O2 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎక్కడి వరకు మీకు క్లియర్గా అర్థమైందా? మళ్ళీ ఒకసారి నేను జస్ట్ రీక్యాప్ చేస్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్ అండ్ సెన్సిస్ ఆఫ్ ఫుడ్ ఇన్ ప్లాంట్స్. ఫోటోసింథసిస్ అన్నాను. ఫోటోసింథసిస్ ఇస్ నథింగ్ బట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ లో ఫోటో అంటే లైట్, సింథసిస్ అంటే ప్రిపేరింగ్ ఫుడ్. ఓకే, వేర్ ద ఫోటోసింథసిస్ విల్ పెర్ఫార్మ్, ఎక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది అంటే కనుక లీవ్స్ లో. ప్లాంట్ లో మొత్తం గ్రీన్ పార్ట్ ఉంటుంది, ఆ గ్రీన్ పార్ట్ పేరు ఏంటంటే కనుక లీవ్స్. ఆ లీవ్స్ లోనే జరుగుతుంది. ప్లాంట్స్ లో ఉన్న లీవ్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ లో ఉండడానికి గల కారణము గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ క్లోరోఫిల్. తర్వాత ఫోటోసింథసిస్ జరగడానికి వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్? ఫస్ట్ మెటీరియల్ ఇస్ CO2.
సెకండ్ మెటీరియల్ ఈజ్ H2O, థర్డ్ మెటీరియల్ ఈజ్ సన్లైట్, ఫోర్త్ మెటీరియల్ ఈజ్ క్లోరోఫిల్. ఓకే సార్, ఇవన్నీ కూడా ప్లాంట్ కి హౌ ఇట్ విల్ కమ్, ఎలా వస్తాయి ప్లాంట్ లోకి అంటే కనుక CO2 అనేది స్టొమాటో ద్వారా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. H2O అనేది రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి సాయిల్ నుంచి. సన్లైట్ అనేది క్లోరోప్లాస్ట్, ప్లాంట్ లో లీఫ్ లో ఉండే క్లోరోప్లాస్ట్ అని ఒక భాగం అబ్జర్వ్ చేసుకుంటుంది. క్లోరోఫిల్ అనేది మొత్తం ఫుడ్ ప్రిపేర్ అవడానికి, ప్రాసెస్ జరగడానికి ఉపయోగపడుతుంది. సార్ వాట్ ఈస్ ద ఫోటోసిన్థసిస్ రియాక్షన్? 6CO2 plus 12H2O gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O. అర్థమైందా? ఇదంతా కూడా వచ్చేయాలి మీకు, ఈజీగా చెప్పాను కదా. గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? C6H12O6. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసిన్సిస్. ఫోటోసిన్సిస్ లో ఏ స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యాయి చూడండి. ఫస్ట్ స్టెప్, అబ్జర్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ బై క్లోరోఫిల్. లైట్ ఎనర్జీని ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు ప్లాంట్ లో? క్లోరోఫిల్ అబ్జర్వ్ చేసుకుంటది. గుర్తుపెట్టుకోండి, లైట్ ఎనర్జీ విల్ అబ్జర్వ్డ్ బై క్లోరోఫిల్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ which is involved in the process of photosynthesis. Second one, conversion of light energy. Light energy అనే కదా మరి ఫోటోసిన్థసిస్ జరుగుతుందంటేనే బికాస్ ఆఫ్ లైట్, బికాస్ ఆఫ్ సన్లైట్. ఈ లైట్ ఎనర్జీ కాస్త ఎలా మారిపోతుందంట? ఓకే, ఇట్ విల్ కన్వర్టింగ్ ఇంటూ ది కెమికల్ ఎనర్జీ. ఇట్ విల్ కన్వర్టింగ్ ఇంటూ ది కెమికల్ ఎనర్జీ. వై? బికాస్ ఎందుకు సార్ కెమికల్ ఎనర్జీ కింద మారిపోతుందంటే కనుక ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆఫ్ H2O మాలిక్యూల్ ఇంటూ H2 అండ్ O2. అందులో H2 మాలిక్యూల్ ఉంది కదా, మనకి రిక్వైర్డ్ మెటీరియల్స్ H2O ఉంది. అది ఎలా కన్వర్ట్ అయిపోతుంది చివరికి? గ్లూకోజ్ తో పాటు ఏం ఫామ్ అయింది చూడండి, ఇక్కడ రాస్తున్నాను. C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O కదా. సో ఈ H2O అనేది ఇలాగా O2 అలాగే H2 కింద కన్వర్ట్ అయిపోతుంది, కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ H2 అనేది H2 కింద O2 కింద స్ప్లిట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద కెమికల్ ఎనర్జీ. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ దట్ కన్వర్జన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఎందుకు కెమికల్ ఎనర్జీ అంటున్నాను? స్ప్లిట్టింగ్ ఆఫ్ H2 మాలిక్యూల్ ఇంటూ H2 అండ్ O2. ఓకే, H2O మాలిక్యూల్ ఎలా కన్వర్ట్ అయిపోతుంది? H2 కింద O2 కింద, అంటే అక్కడ కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి లైట్ ఎనర్జీ కాస్త కెమికల్ ఎనర్జీలోనికి మారుతుంది. దిస్ ఇస్ ద సెకండ్ ప్రాసెస్. వాట్ ఇస్ ద థర్డ్ వన్? రిడక్షన్ ఆఫ్ CO2 టు కార్బోహైడ్రేట్. రిడక్షన్ ఆఫ్ CO2 టు కార్బోహైడ్రేట్. ఓకేనా? ఇప్పుడు H మాలిక్యూల్ అంటే హైడ్రోజన్ మాలిక్యూల్ ఎప్పుడైతే ఇక్కడ వస్తుందో, హైడ్రోజన్ యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఏమవుద్ది? యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ రిడక్షన్. మీరు ఫిజిక్స్ ఫస్ట్ క్లాస్ లో నేర్చుకుంటారు కదా, హైడ్రోజన్ ని మనం యాడ్ చేస్తే అక్కడ ఏం జరుగుతుంది? ప్రాసెస్ రిడక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే హైడ్రోజన్ యాడ్ అవుతుందో ఇక్కడ ఇందులో ఏం లోపించింది? CO2 అనేది రిడక్షన్ అయిపోయింది అనమాట. అర్థమైందా? ఎక్కడ హైడ్రోజన్ అనేది, అంటే దీని గురించి ఇంకా క్లారిటీగా మీకు అర్థం అవ్వాలంటే మీరు ఫిజిక్స్ లో ఫస్ట్ లెసన్ వినాలి. కెమికల్ రియాక్షన్స్ అనే లెసన్ బాగా వింటే ఈ యొక్క పాయింట్ అర్థం తెలుస్తుంది. హైడ్రోజన్ మాలిక్యూల్ ని యాడ్ చేస్తే అక్కడ రిడక్షన్ జరుగుతుంది. రిడక్షన్ అంటే లోపించడం. ఏం లోపిస్తుంది? ఇక్కడ CO2 అనేది లోపిస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ అనే మాలిక్యూల్ మనం యాడ్ చేయడం వల్ల ఇక్కడ CO2 అనేది లోపిస్తుంది, రిడక్షన్ జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 3 స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోసిన్థసిస్. ఓకేనా? Rest of the topic to be continued in the part 3. ఓకేనా? See you in the next video. ఎవరైతే ఎప్పటి వరకు చూసి కూడా లైక్ చేయలేదో దయచేసి లైక్ చేయండి. ఇకపై రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి. చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, సార్ బయాలజీ ఒక్కటే చేస్తారా అంటే నో, చేస్తాను. ఇప్పుడిప్పుడే 10th క్లాస్ స్టార్ట్ అయింది కదా స్కూల్లో, నేను కూడా మొత్తాన్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. వరుసనే చేసేయమంటే నాకు కష్టం. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా రెగ్యులర్ గా అడుగుతున్నారు. సాధ్యమైనంత వరకు ఇంటర్ వాళ్ళకి నేను చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. 100% చెప్పేస్తానని చెప్పను, కానీ ప్రయత్నం చేస్తాను. ఏదో కొన్ని ఇంపార్టెంట్ వైజ్ అన్నా చెప్పడం ట్రై చేస్తాను టాపిక్స్. లేదు అది కూడా కుదరలేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఎగ్జామినేషన్స్ కి ఏం ప్రిపేర్ అవ్వాలి అనేవన్నా ఖచ్చితంగా నేను ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తానని మాటిస్తున్నాను. ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు 10th క్లాస్లో ఎలా సపోర్ట్ చేశానో ఇంటర్లో కూడా ఆ విధంగా సపోర్ట్ చేయడానికి అయితే 100% నేను ట్రై అయితే చేస్తాను. 10th క్లాస్ వరకు మాత్రం బయాలజీ ఒకటే కాదు, అన్ని ఎవ్రీథింగ్. తొందర ఏముందని చెప్పేసి నెమ్మదిగా స్లో అండ్ స్టడీగా వెళ్దాం. ఏం ప్రాబ్లం లేదు, నేను చెప్తున్నట్టు మీరు చదవండి చాలు. ఓకేనా? ఫర్దర్గా నేను ఒక సిరీస్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను 10th క్లాస్ సంబంధించి. రోజుకు ఒక క్వశ్చన్, ఆన్సర్ కూడా నేనే ఇస్తాను. ఆ క్వశ్చన్ సంబంధించి మ్యాటర్ అంతా కూడా, కాన్సెప్ట్ అంతా కూడా బోర్డుపై ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చివర ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను డిస్ప్లే చేస్తాను. మీ రోజుకి అంటే బట్టి పడేసే కంటే నేను ఎక్స్ప్లెనేషన్ మీరు విని
ఒకసారి క్వశ్చన్ చదివితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఉదాహరణకి ఒక క్వశ్చన్కి మీరు 30 మినిట్స్ స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, నా ఎక్స్ప్లెనేషన్ వినిన తర్వాత మీకు అది 15 మినిట్స్లో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అండ్ ఎక్కువ కాలం గుర్తుండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అది కూడా చేయబోతున్నాం రానున్న కాలంలో. మీరు తొందరపడద్దు, ఓకేనా? మీరు తొందరపడద్దు. నేను చేస్తాను సాధ్యమైనంత వరకు అన్ని కూడా మీరు చెప్పిన ప్రతిదీ కూడా నేను కన్సిడర్ చేస్తున్నాను. ప్రతి కామెంట్ కూడా చదువుతున్నాను. కొన్ని కామెంట్స్కి రిప్లై అవ్వడానికి సమయం సరిపోక నేను ఇవ్వలేకపోతున్నాను, కానీ ఇస్తాను ఖచ్చితంగా ఖాళీ చూసుకుని. మీరు మాత్రం తొందరపడద్దు, చెప్తున్నాం మాత్రం వినియోగించుకోండి. ఆ లెసన్స్ ఏమంటాంలే బోరింగ్ కదా అని చెప్పేసి మీరు అలా ఉంటే మాత్రం వర్కౌట్ అవ్వదు, ఓకేనా? ఎగ్జామినేషన్కి బట్టి పడేస్తారు, క్వశ్చన్స్ వచ్చేస్తే మార్కులు, నో వరీస్. కాకపోతే ఫర్దర్గా మీరు ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్లు మీకు తెలియకపోతే అక్కడ నోరేళ్ళు పెట్టి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అందరి ముందు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటివి పరిస్థితి రాకుండా మీకు ఇలాంటివి చెప్పాలంటే మీకు మనీ పే చేసుకుని డబ్బులు తీసుకుని వాళ్ళు పే చేస్తారు. చాలా పెద్ద పెద్ద ఎవరైతే కాలేజెస్ వాళ్ళు ఉన్నారో లేదంటే వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసుకుని ఇలాంటివి చెప్తారు. కానీ మీ దగ్గర ఎలాంటి డబ్బులు ఎలాంటి ఏది కూడా మేము ఆశించకుండా కేవలం ఫ్రీగా మీకు చెప్తున్నాము అంటే దయచేసి మీరు అర్థం చేసుకుని వినియోగించుకోండి చాలు, ఓకేనా? మీరు వినియోగించుకుని సార్ మీరు చెప్పింది మాకు ఉపయోగపడింది అన్న ఒక మాట మాకు సంతృప్తిని ఇస్తుంది, అంతకుమించి మాకు ఏమొద్దు, ఓకేనా? దయచేసి వినండి, లైక్ చేయండి, వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎంతమంది 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. నేను 10th క్లాస్ అని కూర్చుంటున్నాను, కానీ చాలా మంది ఇంటర్ వాళ్ళే పాపం ఉన్నారు. వాళ్ళ వీడియోస్ నేను చేయకుండా 10th వాళ్ళు చేస్తాను, కానీ 10th వాళ్ళు చాలా మంది చూడట్లా. దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. నేను ఏం చెప్తున్నానో నా ప్యాటర్న్లో వెళ్ళండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ డూ షేర్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్, ఓకేనా?